తొందరరా బాబు. రాజేష్, నీకు ఇష్టమైన ఐటమ్స్ చెప్పు. ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు, ఒక ప్లేట్ చీకులు పట్రా. ఇక్కడ చీకులు చాకులు దొరకవు అనుకున్నా. ఈ హోటల్ చూడగానే మాస్ మసాలాలు దొరకవని. ఇదిగో రోడ్డు పక్కన కళ్ళు దుకాణం ఉంది, అక్కడ దొరికి పట్రా. రాజేష్, అది పిజ్జాలు బర్గర్లు తిని తిని బోర్ కొట్టింది. చిన్న చేంజ్ కోసం మన పొంతుల చేత ఒక తినిపిద్దామని. తినిపిస్తావా? నీ చేత తాగిస్తా చూడు. 4 కోక్స్ పట్రా. ఓకే సార్. కోక్ లాస్ట్ లో తాగుదాం, ముందే ఏమైనా తిందాం. తిందాం. ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందటి. ఎక్కడది? కంగారు పడే బ్రదర్, వెయిట్ చేయి. రమ్య, ఏదైనా పిక్చర్ కింద బోర్ కొడుతుంది. యూర్ రైట్. అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? బ్రదర్, నువ్వు చిన్న వయసులో డాన్స్ చేసి కాళ్లతో తన్ని కోక్ బాటిల్ పట్టుకునేవాడు అంట కదా. వదిన చెప్పింది. ఇప్పుడు నా కోసం డాన్స్ చేసి కోక్ ఎగ్రేసి పట్టుకోవా? గుడ్ ఐడియా. నేను కూడా చూసి చాలా సంవత్సరాలైంది రాజేష్. ఒక్కసారి చేయవా? అదే అప్పుడేదో పిల్ల చేష్టలో కోతి గంతులు. ఇప్పుడు కొంచెం డిగ్నిటీ పెరగలా? నా ముందు అల్లరి చేయడానికి డిగ్నిటీ ఫీల్ అవుతున్నావా? అది కాదు దివ్య, ఆ డాన్స్ ఎప్పుడో మర్చిపోయాను. ఇంపాసిబుల్. చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం, పెద్ద అయితే మర్చిపోతామా? థ్యాంక్ యూ సిను, మంచి టైంలో గుర్తు చేసావు. రాజేష్, కమాన్. అది కాదు దివ్య. కమాన్, వెళ్ళండి బావగారు. రాజేష్, no, please try once again. Come on, Bagaru, come on. Rajesh, come on, come on. Okay, bye. హలో బ్రదర్, మేము వెళ్తున్నాం. నీ ఫీట్ పూర్తయ్యాక వదిన గారిని తీసుకుని థియేటర్కి వచ్చాయి. Bye bye. రాజేష్, అప్పుడు చిన్న వయసు కాబట్టి బాటిల్ సరిగ్గా చేతులకు వచ్చింది. ఇప్పుడు బలం ఎక్కువైపోయింది కదా, పైకి వెళ్ళిపోయింది. నువ్వు గతాన్ని మర్చిపోలేదు.